హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సీత. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు మన వీడియో ఏంటంటేనండి, ఇప్పుడు సమ్మర్ సీజన్ కూడా మొదలైపోయింది కాబట్టి మాకు జీడి మామిడి గింజలు కూడా దొరికేస్తున్నాయి. ఇంకా అందుకని ఈరోజు నేను, మా మావయ్య, మా తాతయ్య, మాతో పాటుగా ముగ్గురు మనుషులు కూడా పొలం వచ్చారు. మేమందరం కూడా ఈరోజు జీడి గింజలు వేస్తున్నాము. ఈ జీడి మామిడి గింజలకి సంబంధించిన విషయాలన్నీ కూడా తర్వాత వీడియోలో ఎప్పుడన్నా మాట్లాడదామండి. ఈరోజు వీడియోలో నేను మీతో ఏం మాట్లాడాలి అనుకుంటున్నానంటే చాలా 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 విషయాలు మాట్లాడాలనుకుంటున్నానండి. అవి ఏంటంటే, మరి మీలో ఎంతమంది నా వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నారో నాకైతే తెలియదు కానండి, మీ అందరినీ మాత్రం నేనైతే చాలా మిస్ అవుతున్నానండి. నాకు అసలు ఏడుపు ఒకటే తక్కువ అండి, అలా ఉంది నాకైతే వీడియోస్ పెట్టక. అసలు నేను ఈ మధ్యన వీడియోస్ పెట్టకపోవడానికి గల కారణాలు ఏంటి అనేవన్నీ కూడా ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను మన ఛానల్లో లాస్ట్ వీడియో పెట్టి 7-8 రోజులు అయిపోతుందండి. అసలు ఇన్ని రోజులు వీడియోస్ పెట్టకపోవడానికి గల కారణం ఏంటంటే, ఆ వీడియో ఒకరోజు షార్ట్ వీడియో పెట్టేసిన తర్వాత కాసేపటి తర్వాత మళ్ళీ నేను ఏదో వీడియో షూట్ చేసుకుంటే ఫోన్ అనేది అప్పటికప్పుడు స్విచ్ ఆఫ్ అయిపోయిందండి. సరే స్విచ్ ఆఫ్ అయిపోయింది కదా, ఛార్జింగ్ లేక స్విచ్ ఆఫ్ అయిపోయిందేమో అనేసి ఛార్జింగ్ పెట్టాను. ఎంత ట్రై చేసినా స్విచ్ ఆన్ అవ్వట్లేదు. ఆన్ అవుతుంది కానీ మనకి స్క్రీన్ అనేది కనిపించట్లేదు. ఎవరైనా ఫోన్ చేసినా నాకు ఫోన్ వచ్చేస్తుంది కానీ మనకి ఎవరు ఫోన్ చేశారన్నది స్క్రీన్ అయితే కనిపించట్లేదు. ఇంకా సరే అనేసి మా హస్బెండ్ ఫోన్ తీసుకెళ్ళి బాగు చేయించడానికి ఇచ్చారు. ఇంకా సరేలే 2 రోజులు టైం పట్టినా ఫోన్ వచ్చేస్తుంది అనే ఆశతో ఉండేదాన్నండి. తర్వాత ఏమైందంటే, స్క్రీన్ బాగానే ఉంది, సాఫ్ట్వేర్ బాగానే ఉంది, ఇంకా మదర్ బోర్డ్ కంప్లైంట్ వచ్చిందనే విషయం తెలిసిందండి. ఇంకా ఆ కంప్లైంట్ వచ్చినప్పుడు ఫోన్ రిపేర్ చేయించుకోవడం కంటే కొత్త ఫోన్ కొనుక్కోవడమే నయమనేసి అన్నారంట. ఇంకా అందుకని ఆ ఫోన్ తీసుకొచ్చేసి మా ఆయన ఇప్పటికిప్పుడు మళ్ళీ కొత్త ఫోన్ కొనాలంటే వెంటనే అయ్యే పని కాదు కాబట్టి ఇంట్లో మా తమ్ముడిది ఇంకో ఫోన్ ఉంటే దాన్ని రిపేర్ చేద్దామని దాన్ని తీసుకెళ్లారు. ఇప్పటి వరకునేమో నా ఫోన్ వచ్చేస్తుంది అన్న ఆశతో ఉన్నానండి. ఇంకా మళ్ళీ తర్వాత ఏమైందంటే, ఇంకా అది రాదని తెలిసింది కాబట్టి ఇంకొక ఫోన్ వస్తుంది కదా, దాని నుంచి అయినా వీడియో పెట్టేద్దాము అనేసి అనుకుంటుంటే ఆ ఫోన్ రిపేర్ అయ్యి వచ్చేసింది. కానీ అన్నీ బాగానే ఉన్నాయండి. ఇంకా తర్వాత ఏంటంటే, ఇప్పుడు మన ఛానల్ని కంటిన్యూ చేస్తూ వీడియోస్ పెట్టడానికి అయితే లేదండి నాకు ఇన్ని రోజుల నుంచిని. ఆ మెయిల్ ఐడి మేము ఇదివరకు రాసి పెట్టుకున్నాము, కానీ పాస్వర్డ్ గుర్తులేదు. ఇంకేమైందంటే, పోయింది కదా, పాత ఫోన్కే ఆ పాస్వర్డ్ అనేది వెళ్ళిపోతుంది. ఆ ఫోన్ ఏమో మనకి పని చేయట్లేదు. ఇంకా ఏం చేయాలో తెలియదండి. అసలు మన ఛానల్ మనకు వస్తుందా రాదా ఏంటి అనేసి అండి ప్రతిరోజు ఆలోచిస్తూనే ఉండేదాన్ని. ఈ 10 రోజుల నుంచి నేను పడ్డ కష్టం అయితే చెప్పుకునేంత పెద్దది కాదు, అలాని వదిలేసేంత చిన్నది కూడా కాదండి. ఛానల్ ఇక్కడ వరకు వచ్చింది అంటే మరి దాని వెనకాల నేను పడ్డ కష్టం అయితే అంతా ఇంత కాదండి. పగలనక రాత్రి అనక వీడియో తీసుకోవడం, ఎడిటింగ్ చేసుకోవడం, ఇప్పుడైతే కొంచెం వాయిస్ ఇవ్వడం, ఎడిటింగ్ చేసుకోవడం ఇవన్నీ సింపుల్ అయిపోయినాయి. కానీ ఒకప్పుడైతే కనుక చాలా కష్టపడి వీడియోస్ అని పెట్టేదాన్ని. ఇంక ఈ మధ్యన ఏంటంటే, ప్రతి వీడియో కూడా 1K దాడుతుందండి. 1K, 1.2K, 1.3K లేదంటే 1.6K వరకు కూడా మన వీడియోస్ అనేవి వెళ్తూ ఉన్నాయి. ఎంతవరకు వీడియోస్ వెళ్ళాలి అంటే అది కూడా చాలా కష్టం అండి. మనం ఇలా పెట్టేసిన వెంటనే అలా వెళ్ళిపోవాలన్నా అదంతా సులువైంది కూడా ఏమీ కాదు. ఛానల్ మానిటైజేషన్ అయ్యింది, ఇంకా ప్రతి వీడియో 1K దాటేసి వెళ్తుంది. ఏదో కొంచెం ఒక స్టెప్ పైన ఉంది అనుకున్న టైంలో ఇలా ఫోన్ పోతే పోయిందండి. దాని గురించి కూడా అంత బాధ కాదు. ఇంకా ఫోన్ పోయినా కానీ మన ఛానల్ మనకు తిరిగి వస్తుందా లేదా, అంటే నా ఛానల్నే నేను కంటిన్యూ చేయగలనా లేదా అనే బాధ అండి. చాలా నలిగిపోయాను. ఇంకా నేనైతే మిమ్మల్ని చాలా మిస్ అయ్యానండి. మరి మీరు ఎంతమంది నా వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నారో లేదో నాకు తెలియదు కానండి, అసలు మీరు నా వీడియో కోసం వెయిట్ చేశారో లేదో నాకు ఒకసారి మీరు చెప్పండి, తెలుసుకోవాలని ఉంది. నేను మాత్రం మీ కామెంట్స్ని చాలా మిస్ అయ్యానండి. అంటే మీరందరూ నాకు ఒక ఫ్యామిలీ లాగా అయిపోయారు కాబట్టి గుర్తొచ్చేసేవారు. నేను ఈ వీడియోస్ పెట్టట్లేదు కదా, వీళ్ళందరికీ గుర్తున్నానంటావా లేదంటావా, నన్ను మర్చిపోయారంటావా ఏంటి అనేసి నాకు అంత మాటలు గుర్తొస్తానే ఉండేవారు. ఇంకా ఇదిగో ఇప్పుడు నేను ఇది అంటే నాకు ఇప్పుడు కూడా నా ఫోన్ నా చేతికి రాలేదండి. పొలం వెళ్తున్నాం మేము ఈ మధ్యన. వెళ్ళినప్పుడు ఒకరోజు మాకు పిన్నాళ్ళు వచ్చారు. ఇంకా పిన్ని వాళ్ళ ఫోన్ తోటి, మా హస్బెండ్ ఫోన్ తోటి నేను కొంచెంగా వీడియో అయితే తీసుకుని ఉంచుకున్నాను. అంటే
అంటే ఫోన్ వచ్చిన తర్వాత ఒకసారి తీసుకునే కన్నా ముందు చేసుకుని అంటే వీడియో ఎడిటింగ్ చేసుకుని డౌన్లోడ్ చేసుకుని ఉంచుకున్నామంటే ఫోన్ వచ్చిన వెంటనే అప్లోడ్ చేసేయచ్చు కదా అన్న ఆశతోటి నేను ముందుగానే వీడియో తీసుకున్నాను. ఈరోజు మన వీడియో అంత క్లారిటీగా లేకపోయినా కానీ నా కోసం కొంచెం అడ్జస్ట్ అయ్యి వీడియోని అయితే చూడండి. అంటే పిన్ని వాళ్ళ ఫోన్తో తీశాను, వాళ్ళ ఫోన్ అంత క్లారిటీగా రాదు. ఇంకా దాని నుంచి మళ్ళీ నా ఫోన్కి పంపించుకుని ఇవన్నీ చేసేసరికి ఇంకొంచెం క్లారిటీ తగ్గిపోతుంది కదా, అందుకనేసి ఇలా ఉంది. ఇక నుంచి వీడియోస్ అయితే కొంచెం క్లారిటీ తగ్గుతాయండి కొత్త ఫోన్ తీసుకునే వరకును. నా కోసం కొంచెం అడ్జస్ట్ అయ్యి నా సబ్స్క్రైబర్లు అందరూ కూడా చూస్తారని ఆశతో వీడియోస్ అయితే పెడుతున్నాను. అంటే ఈ ఫోను అంటే ఈ వీడియో తీసేటప్పటికి కూడా నా దగ్గర అంటే మన ఛానల్ వస్తుందో లేదో అన్న ఆశ అయితే నాకు ఇప్పటికి కూడా లేదు. అంటే ఒకవేళ వస్తే కనుక వచ్చిన వెంటనే వీడియో పెట్టేయచ్చు కదా అనేసి వీడియోని షూట్ చేసుకుని ఎడిటింగ్ చేసుకుని వాయిస్ అయితే ముందే ఇచ్చి వీడియో రెడీగా పెట్టుకున్నాను. నేను వీడియోస్ పెట్టకపోవడానికి గల కారణాలు అయితే ఇవ్వండి. అంటే నా ఫోను ఇప్పటికిప్పుడే కాదు, ఈ మధ్యన ఒక 5-6 నెలల నుంచి కూడా కొంచెం టచ్ అనేది పగిలిపోయి ఉంది. కానీ ఫోన్ పోతే మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వేరే ఐడితో కూడా లాగిన్ అవ్వాలి అనే విషయం అయితే మాకు అస్సలు తెలియదండి. ఇప్పుడు తెలిసినా చేసేదేమీ లేదు. అంటే ఫోన్ ఇప్పుడు మేము మళ్ళీ నా ఫోన్ రిపేర్కి ఇచ్చాము. అక్కడ ఏమన్నా ఫోన్ ఓపెన్ అయ్యి ఆ పాస్వర్డ్ అనేది మనకి కనిపించింది అంటే కనుక నా ఛానల్ నాకు వస్తుంది. లేదంటే మళ్ళీ నేను జీరో నుంచే స్టార్ట్ చేయవలసి ఉంటుంది. మరి ఏమవుతుందో నాకైతే తెలియదండి. ఏదేమైనా కానీ మీ సపోర్ట్ నాకుంటే నేను సక్సెస్ అవుతాననేసి నమ్మకం అయితే ఉంది. అంటే మీరు నా వీడియోస్ గురించి వెయిట్ చేస్తున్నారా లేదా అనే విషయాన్ని కూడా తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. నాకు ఫోన్ వస్తే కనుక ఫస్ట్ వీడియో ఇదే పెడతాను. ఈరోజు పొలం నుంచి పచ్చి జీడిపప్పు కోసుకొచ్చామండి. అసలు పచ్చి జీడిపప్పు ఎలా ఉంటుంది, ఎలా కట్ చేసుకుని ఎలా వండాలి, ఈ ప్రాసెస్ అంతా కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటాను. పిన్నాళ్ళు వెళ్ళిపోతున్నారని వాళ్ళ కోసం కొన్ని పచ్చి గింజలు అయితే తీసుకొస్తే మా పిన్నేమో కోసేసి ఇవ్వండి అనేసి అంది. అందుకని అమ్మమ్మ కోస్తుంది, ఇక్కడేమో పిన్ని తీస్తుంది. వీటి రుచి కూడా డిఫరెంట్గా ఉంటుందండి. మన జీడిపప్పు వేరేగా ఉంటుంది, పచ్చి జీడిపప్పు వేరేగా ఉంటుంది. వీటి గురించి మనం నెక్స్ట్ వీడియోస్లో చెప్పుకుందాము. ఈరోజు మేము పొలం వెళ్ళాము, జీడి మామిడి గింజలు ఏరాము, ఇంకా వాటన్నిటిని ఒక చోట వేయడం, తర్వాత అందరం కలిసి పొలంలోనే భోజనం చేయడం, ఆ తర్వాత చూసారు కదండి ఒక చోటే కూర్చుని గింజలు కూడా రిల్చేసాము. ఇప్పుడు ఇంటికి కూడా వచ్చేసాము, పిన్నాళ్ళు ఏమో వెళ్ళిపోతామంటున్నారు. ఇంకా ఇలా ఈరోజు వీడియో అయితే జరిగింది కానండి, నేను దేని గురించి కూడా మీతో క్లారిటీగా షేర్ చేయలేదు, ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా. అంటే వాటి గురించి చెప్పేదానికంటే అసలు నేను వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు అనే విషయాన్నే చెప్పాలి అనేసి ఇంకా వీటి గురించే చెప్పానండి. ఈరోజు ఈ వీడియోలో నేను పచ్చి టమాటాలతో కూర వండుతున్నానండి. ఎప్పుడు పండిపోయిన టమాటాలతోనే కూర వండుకుంటాం కదండి. ఈరోజు మన వీడియోలో పచ్చి టమాటాలతో కూరని ఎలా వండాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా కూడా ఉంది. నేను కూడా ఇదే ఫస్ట్ టైం అండి వండడం. మన ఇంట్లో టమాటా మొక్క ఉంది కదా, ఆ టమాటా మొక్కకి ఇదిగోండి పచ్చి టమాటాలు చాలా ఉన్నాయి. ఇది నేను ఫస్ట్ టైం వండుతున్నాను అన్నాను కదా, ఇది వరకు చాలాసార్లు అమ్మమ్మ వండిందంట. టేస్ట్ అయితే చాలా బాగుంటుందంటండి. పచ్చి టమాటాలతో కూర వండి అందరికీ చూపించు అనేసి అమ్మమ్మ చాలా రోజుల నుంచి అంటుంది. ఇంక ఈ రోజుకి టైం వచ్చిందనమాట, ఈరోజు వండుతున్నాను. 2 పెద్ద సైజులో ఉన్న ఉల్లిపాయలని కట్ చేసేసుకున్నాను. ఇంకా 4-5 పచ్చిమిర్చి, ఇంకా పచ్చి టమాటాలు ఇవి 6 వరకు ఉంటాయండి. 6 పచ్చి టమాటాలని కూడా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసేసుకున్నాను. ఇందులో ఏముంది, మనం ఏదో టమాటో కూర వండుకున్నట్టే కదా అనిపిస్తుందండి. కానీ మనం పండిన టమాటాలతో కూరను వండుకుంటే ఒక టేస్ట్, ఇక పచ్చి టమాటాలతో వండుకుంటే ఇంకొక రకమైన టేస్ట్ ఖచ్చితంగా వస్తుందండి. మీరు ఎవరైనా ట్రై చేయండి, మీకు తెలుస్తుంది అప్పుడు. నాకు పెళ్ళి అవ్వకముందు ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనూ కుండీ దగ్గర టమాటా మొక్క దానికి అదే మొలిచిందంటండి, పడి మొలిచిన మొక్క. చాలా పెద్ద పెద్ద కాయలు కాసేదంట, కానీ కాయలు మాత్రం ఎన్ని రోజులు చూసినా పచ్చిగానే ఉండేవంట, అసలు పండేవి కాదంట. అప్పుడు చూసి ఎవరో చెప్తే పచ్చి టమాటాలతో కూర బాగుంటుంది అని చెప్తే అమ్మమ్మ అప్పుడు అలానే వండేదంట, చాలా బాగుండేదంటండి. అందుకని ఈరోజు మన ఇంట్లో కూడా పచ్చి టమాటా మొక్క ఉంది, కాయలు కూడా పచ్చిగా ఉన్నాయి కదా అనేసి ఈరోజు ఈ కర్రీని అయితే వండుతున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకున్నాను. అందులో ముందుగా పచ్చిమిర్చిని వేసి వేయించేసుకున్నాను. తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసాను. అందులో చిటికెడంత పసుపును కూడా వేసి ముందుగా ఉల్లిపాయ ముక్కల్ని మగ్గించేసుకుంటున్నాను. ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చి టమాటా ముక్కల్ని కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసుకుని టమాటా ముక్కలు సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించేసుకున్నాను. కాసేపటి తర్వాత రుచికి తగినంత కల్లుప్పు, మన కారం ఘాటును బట్టి కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేను 1 స్పూను కారాన్ని కూడా వేసేసుకున్నాను. ఇంకొకసారి బాగా కలిపేసిన తర్వాత ముక్కలు మునిగేంత వరకు నీళ్ళని వేసేసుకుని మూత పెట్టుకుని నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకున్నాం అనుకోండి,
ఇప్పుడిక చీకటి పడిపోయింది. పిన్ని వాళ్ళు కూడా వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. ఇది ఇవాల్టి వ్లాగ్ అండి. ఇప్పుడు ఫోన్ నా దగ్గర లేదు. మన ఛానల్ మన దగ్గర లేదు. అసలా ఫోన్ వస్తదా? ఛానల్ వస్తదా? తెలీదండి. అంటే మా మావయ్య దాంట్లోనూ, ఇంకా పిన్ని వాళ్ళ దాంట్లోనూ వీడియో అయితే రికార్డ్ చేసుకొని, ఎడిటింగ్ చేసుకొని ఉంచుకున్నాను. మరసలు ఈ వీడియో మీ ముందుకు వస్తదో లేదో కూడా నాకు తెలీదు. ఇంకా అంతా మంచే జరగాలని ఆ దేవుడిని కోరుకుంటున్నానండి. ఇది ఇవాల్టి వీడియో అండి. మీకు గనక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అప్పటి వరకు ఉంటానండి. బాయ్ అండి. బాయ్.